అందరికీ నమస్కారం. నేను మీ శరత్. మొన్న క్రాప్ కర్రీ అందరికీ నచ్చిందా అనుకుంటున్నా. మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. మీకు ఎలా అనిపించిందో మీకు కొంచెం కింద కమెంట్స్ కూడా షేర్ చేయొచ్చు. సో ఈరోజు మనము లైక్ ఐ సెడ్ ప్రాన్స్ కర్రీ చేస్తున్నాము, కేరళ స్టైల్. అంటే మనకి షాలెట్స్, ఆలు అట్లాంటి కొంచెం మిక్స్, అంటే వెజిటేబుల్స్ కూడా ఉంటుంది, దాంతోపాటు చేస్తున్నాము. సో ఈరోజు మళ్ళీ మమ్మీ పిన్ని ఇద్దరు కలిసి ప్రాన్స్ కర్రీ చేస్తున్నారు. పిన్ని, సో ప్రాన్స్ క్లీన్ చేసుకుంటున్నాము. సో ప్రాన్స్లో ఎప్పుడు డీవెయినింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా ఇలా కట్ చేసి ఆ బ్లాక్ది ఒకటి ఉంటుంది, సో అది ఎప్పుడు తీసేయాలి. అది లేకపోతే మనకి స్టమక్ అప్సెట్ అవ్వడం అట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. కట్ చేసి ఒక చిన్న థ్రెడ్ లాంటిది ఒకటి ఉంటుంది, బేసికలీ వెయిన్. ఓకే, సో అది క్లీన్ చేస్తే మనకి డైజెషన్లో అయినా ప్రాన్స్లో నీకు కొందరికి అలర్జీ ఉంటుంది. నాకు కూడా అప్పుడప్పుడు ప్రాన్స్ తింటే, ప్రాన్స్ ఇంకా క్రాబ్ తింటే నాకు కూడా అప్పుడప్పుడు అలర్జీ అవుతుంది. అండ్ లక్కీలీ మొన్న తిన్నప్పుడు అయితే ఏం కాలేదు. ఇప్పుడు కొందరు అంటే రెస్టారెంట్లో మనం తిన్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది ఏదంటే, చాలా అంటే డీవెయినింగ్ చేయకపోతే మనకి డెఫినెట్లీ అది ఇష్యూస్ అవుతుంది. డీవెయినింగ్ చేస్తే మనకి ఒక 80% వరకు డైజెషన్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ రాకుండా ఉంటుంది. ఇంకా కొందరికి ప్రాన్స్ అలర్జీ ఉంటుంది, సీ ఫుడ్ అలర్జీ ఉంటుంది. అట్లాంటి ఎక్స్ట్రీమ్ కేసెస్ మనం ఏం చేయలేము. బట్ అదర్వైజ్ ఇలా బేసిక్ డీవెయినింగ్తో మనకి చాలా ఇష్యూస్ సాల్వ్ అయిపోతాయి. ఎంత మేము 1 kg ఉందా ప్రాన్స్? ½ కిలో. ఓకే, సో క్లీన్ చేసుకుని అంటే అప్పటి వరకు ఇక్కడి నుంచి జస్ట్ వ్యూ. ఫుల్ గ్రీనరీ ఉంటుంది ఇక్కడ నుంచి. ఒకరోజు పైన బాల్కనీ నుంచి కూడా మీకు ఒక వీడియో తీసి పెడతాను. ఇంకా ఫుల్ గ్రీనరీ ఉంటుంది అక్కడ. చిన్న ఒక దాన్ని ఏమంటారు, హిల్ అనొచ్చా, హిల్ అనలేము, కొంచెం ఎలివేషన్ ఉన్న ప్లేస్ ఇది కూడా. మా ఇల్లు కూడా కొంచెం ఎలివేషన్లో ఉంటుంది. అలాగే అక్కడి నుంచి మంచి గాలి వస్తుంది పైన బాల్కనీలోకి. మనకి బయట టెంపరేచర్ ఇప్పుడు ఇక్కడ దగ్గరలో బయట టెంపరేచర్ ఒక 34 ఉంటే, మా ఇంట్లో ఒక 30, 31, ఒక 2-3 degrees టెంపరేచర్ ఎప్పుడు వేరియేషన్ ఉంటుంది. మనకు కొంచెం కోల్డ్ ఉంటుంది ఇక్కడ కంపేరిటివ్లీ. సో మన క్లీనింగ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ దీనికి ఏమేమి కావాలో వెజిటేబుల్స్ అయినా మసాలాస్ అయినా అన్నీ రెడీ చేసుకొని మనం కుకింగ్ స్టార్ట్ చేసాం. సో మనము వాష్ చేసిన ప్రాన్స్ని ఇప్పుడు బాయిల్ చేసుకుంటున్నాము. కొంచెం వాటర్ పోసి దాంట్లో ఒక 1-2 teaspoons, అంటే మిర్చి పౌడర్ మనకి ఎంత కావాలో బేస్డ్ ఆన్ దట్, ఇంకా కొంచెం టర్మరిక్ పౌడర్, ఇంకా సాల్ట్, ఇంకా మన అవసరం ఉన్నట్టు ఒకసారి, అంటే ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం యాడ్ చేసుకొని తర్వాత కర్రీ మొత్తం అయిన తర్వాత అప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని యాడ్ చేస్తే ఇంకా బెటర్. సో ఇదొక మేము ఇప్పుడు ఆన్ చేసాము, ఒక 10-15 minutes డిపెండ్స్, అంటే ఒక 10-15 minutes బాయిల్ పెట్టేస్తే బెటర్, మంచిగా బాయిల్ అయిపోతుంది ఆ టైం కల్లా. మిగతా ఏమైనా చిన్న చిన్న ఉంటే చూసుకోవాలి. 10 minutes అయిపోయింది, చూస్తున్నాము ఈ స్టేజ్లో ఉంది, ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది అది. లెట్స్ సీ, ఇంకొక 2 minutes పెట్టేది ఉంటే జస్ట్ ఒక 2 minutes కూడా పెట్టి విల్ జస్ట్ ఫినిష్ ఇట్. ఆల్మోస్ట్ డన్, ఆల్మోస్ట్ అయిపోయింది ఇది. ఇంకో 2 minutes కూడా పెడతాం. ఆల్మోస్ట్ మనకు బాయిల్ అయిపోయింది. మనం యూజ్ చేసే వేరే ఇంగ్రీడియంట్స్ దీంట్లో మనం షాలెట్స్, అదే చిన్న ఉల్లిపాయ యూజ్ చేస్తున్నాము, ఆలు యూజ్ చేస్తున్నాము, కొరియాండర్ పౌడర్,
కొబ్బరి యాక్చువల్లీ ఇప్పుడు కొంచెం సాటే చేసుకొని దాన్ని పేస్ట్ చేసుకుంటాం. ఇక మిగతా మన రెగ్యులర్ మసాలాస్. జస్ట్ 2 స్పూన్ వేసుకొని కొబ్బరి లైట్గా చేస్తే అయిపోతుంది మమ్మీ, లేకపోతే గోల్డెన్ బ్రౌన్ లాగా కావాలి? కొంచెం గోల్డెన్ దాకా రావాలి. గోల్డెన్ బ్రౌన్, ఓకే. అయిన తర్వాత ఇప్పుడు దాన్ని అది ఒక్కటే పేస్ట్ చేసుకుంటారు, లేకపోతే దాంతో పాటు ఇంకేమన్నా యాడ్ చేస్తారు? కొబ్బరి, కొరియండర్ పౌడర్, కొరియండర్ పౌడర్, ఓకే. మిర్చి పౌడర్, ఓకే. ఇది 3 మిక్సీ పట్టేస్తుంది. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. ఎంతో 2 minutes పడుతుంది అది. ఆల్మోస్ట్ అయిపోయింది కదా మమ్మీ. ఓకే. కొరియాండర్ పౌడర్. సో మనం ఒక 1/2 kg ప్రాన్స్, దానికి బేసిక్ ఇంగ్రీడియంట్స్. సో దీంతో పాటు ఇంకేం కర్రీస్ ఉన్నాయి మమ్మీ? ప్రాన్స్తో పాటు ఇంకేం కర్రీస్ చేశారు? రసం ఉంది. రసం, ఓకే. ఇంకా పరిపు, వంకాయ కర్రీ ఉంది. ఓకే, సూపర్. అలా పప్పడం. ఓకే. ఇక పాపడ్ అంటే ఇంకా అది మనకి ప్రతిరోజు సైడ్కి కావాల్సిందే. ఓకే, ఇప్పుడు మిక్స్ చేసుకొని మిక్సీ పట్టేస్తా. ఓహో, జస్ట్ ఇట్లా యాడ్ చేస్తాను నేను, ఇంకా కొంచెం కుక్ చేస్తాను అనుకున్నాను దాంట్లో. ఇంకా తర్వాత దీనిలో అలా ఇదంతా ఉడికినాను. సేమ్ ఆయిల్లో ఇప్పుడు ఆనియన్స్ అవి కుక్ చేస్తారా? ఓకే ఓకే. ఇంకా ఇదెంతసేపు మమ్మీ? ఒక 5 minutes? 10 minutes పడుతుంది, ఓకే. ఇంకా ఆలు ఎట్లయినా టైం పడుతుంది కదా ఫ్రై కానీ. కొంచెం ఉప్పు వేస్తుంది. ఓకే. కొంచెం పసుపు, మిర్చి పౌడర్, ఓకే. సో అయిపోయిందా మమ్మీ అది? అయిపోయింది. ఇంకా దేంట్లో వేస్తున్నా. ఓకే. సో షాలెట్స్ ఇప్పుడు కుక్ చేసిన ప్రాన్స్లో వేస్తున్నాం. ఓకే, ఫైన్ ఫైన్, వేసాను. ఓకే, షాలెట్స్ 2 దీంట్లో. ఓకే, ఇప్పుడు దీంట్లో మొత్తం యాడ్ చేసావు. ఓకే, నెక్స్ట్ ఇది కొంచెం ఇలా సిమ్మిలి పెట్టి, ఓకే. తర్వాత ఇది ఆన్ చేసి దీనిలో తాలింపు చేయాలి. ఓకే, డన్. మిగతా ఏంటి? టొమాటో ఇంకా అది కూడా వేస్తా? టమాటో వేస్తా. ఓకే. మళ్ళీ చింతపండు వేస్తా. ఓకే. ఏం వేస్తున్నావు? కొంచెం టర్మరిక్ పౌడర్, కొంచెం చిల్లీ పౌడర్, తర్వాత మనం ఓకే ఓకే కొబ్బరి పేస్ట్ చేసుకుంది. ఓకే, ఫైన్ ఫైన్. ప్రాన్స్ కూడా యాక్చువల్లీ చాలా డిఫరెంట్ స్టైల్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కొబ్బరి లేకుండా కూడా చేయొచ్చు కదా మమ్మీ, ప్రాన్స్ అట్లా కూడా చేయొచ్చు కదా. అదొక స్టైల్, ఇదొక స్టైల్. కొద్దిగా ఫ్రై చేయొచ్చు.
ఇంకా గ్రేవీ కోసం ఇలా చేస్తున్నా. ఓకే. యాక్చువల్లీ ప్రాన్స్ 1 కిలో ఉంటే మంచిగా ఉండదు. ఈ పచ్చిమణం పోయేదాకా కొంచెం మంచిగా వేయాలి. ఇంకా చింతపండు రసం వేయాలి. ఓకే. ఇంకేంటి మసాలా కుక్ అయ్యి ఆయిల్ పైకి వచ్చే వరకు ఇంకో 5 మినిట్స్ పెట్టాలి సిమ్మర్లో. బంద్ చేసి పెట్టేయమంటే 5 మినిట్స్ అంటే. ఓకే, ఇప్పుడు మిక్స్ చేస్తాము కూడా. ఓకే ఓకే. ఓ నైస్. వాసన అయితే గుమ్మ గుమ్మ వస్తుంది. కొంచెం నీళ్ళు దీనిలో పోసి ఓకే అమ్మ, మిక్స్ చేసి. మా పిన్ని సీక్రెట్ చెప్పినట్టు మెల్లి వచ్చి వాసన గుమ్మ గుమ్మ వస్తుంది అంటుంది. ఇప్పుడు ఇంకా ఎంతసేపు బాయిల్ కావాలి? ప్రాన్స్కి అయినా ఎక్కువ బాయిలింగ్ టైం పెద్దగా లేదు కదా. 5 నిమిషాలు, 5-10 నిమిషాలు. ఓకే. మా మమ్మీ ఇన్ ద మీన్ టైంలో మా మమ్మీ కోసం స్క్విడ్ ఫ్రై చేసుకుంది. అది ఆల్మోస్ట్ అయినట్టుంది. స్మెల్ అయితే సూపర్ ఉంది. ఓకే, స్టవ్ అయితే బంద్ చేసాము. బాయిల్ అవుతుంది ఇంకా కొంచెం. విల్ కీప్ ఇట్ క్లోజ్. ఇంకా ఫుడ్ తినేటప్పుడు ఓపెన్ చేసాం. విల్ సీ ద రిజల్ట్స్ ఎలా వచ్చిందో. సో ఇలా వచ్చింది అవుట్కమ్. వావ్, సూపర్ అండి.